హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇటీవల మనకి పోస్టల్ జీడిఎస్ నుంచి సంబంధించి మనకి దాదాపుగా 44,238 పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అప్లై చేశారు. అయితే ఇప్పుడే మొదటి లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది, షార్ట్ లిస్ట్ అనేది. సో మనం ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో మీరు ఈ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేయండి. సో అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేదా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అందులో ఈ యొక్క లిస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. సో ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే కనుక లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో అది మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 1 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లిస్ట్ 1లో పేరు లేకపోతే తదుపరి లిస్టులో మీకు పేరైతే రావచ్చు. సో ఎందుకంటే ఇది లిస్టుల వారీగా మనకి ఒక 4-5 లిస్టులు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో రాలేదు కదా అని మీరు నిరుత్సాహానికి చెందాల్సిన పని అయితే లేదు. సో ముందుగా ఈ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో డౌన్లోడ్ చేశాక ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా. అప్లై చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో సెట్ చేస్తే మీది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. సో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఎంటర్ చేసినా ఒక్కొక్కసారి మిస్టేక్ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే కనుక మీరు ఈ యొక్క షార్ట్ లిస్ట్ అని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి సెప్టెంబర్ 3వ తారీఖు ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయించుకోవాలి. ఓకేనా. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కనుక ఏదైతే ఒరిజినల్స్ ఉన్నాయో మీ దగ్గర 10th క్లాస్ సంబంధించి ఆ యొక్క ఒరిజినల్స్, అదేవిధంగా 2 సెట్స్ జిరాక్స్ అనేది, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది మీరు దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ మెసేజ్ రాకపోతే మీరే మీ యొక్క కన్సల్ట్ అంటే మీకు ఎక్కడైతే లొకేట్ అయ్యిందో దానికి సంబంధించి డివిజన్లోకి వెళ్ళి మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్తే వారు తెలియచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా లిస్టులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 3, ఓకేనా, సెప్టెంబర్ 3 ముందే చేయించుకోవాలి. ఇక అదే విధముగా దీనికి సంబంధించి తదుపరి లిస్ట్ ఎప్పుడు వచ్చినా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన rkcompetitiveadda.com అనే వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.